everyone, welcome to the Life of a Woman series. This is Bhavani here. How are you all? Hope you all are doing good. అందరు ఎట్లున్నారండి? నేనైతే చాలా బాగున్నా. వీడియో మాత్రం ఈరోజు స్టార్ట్ చేయలేదు. ఇది 1 day బిఫోర్ అంటే సండే రోజు నైట్ చేసుకున్న వీడియో. అందరూ మండే రోజు కోసం ప్రిపేర్ అవుతున్నారు ఇంట్లో. నేను కూడా మండే కోసం ప్రిపేర్ అవుతున్నా. మండే అంటే అందరికీ బిజీ డే, కానీ నా కోసం మండే అంటే సండే నైట్ స్టార్ట్ అయ్యే రెస్పాన్సిబిలిటీ. ఇలా ఒక రోజు ముందే లవ్‌తో, కేర్‌తో ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తా. సో దట్ రేపు మార్నింగ్ అందరికీ డే స్మూత్‌గా స్టార్ట్ అవుతది గదా! దోస బ్యాటర్ రెడీ. దీని పని అయిపోయింది. ఇంకా ఇప్పుడు కిచెన్ ప్లాట్‌ఫామ్ క్లీన్ చేసుకొని పాలు కాచిపెట్టింటి. ఆ పాలు కాగిన తర్వాత పాలు చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టేసి చలో బాయ్ గ్యాస్ ఆఫ్ చేసేసి గుడ్ నైట్. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే బయటికి పోయి కొంచెం సేపు అట్లా రిలాక్స్ అవుతా. తర్వాత బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ చేసుకొని కొంచెం సేపు కూర్చొని అటు ఇటు తిరిగి లోపలికి వస్తా. నేను లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే వాటర్ తాగుతా. నాకు అప్పుడు మైండ్ ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే అంత ఫ్రెష్గా ఉంటుంది. వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం నైట్ పడుకొని పొద్దున్న లేచేసరికి డిహైడ్రేట్ అయిపోయి ఉంటాం. సో మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకున్న తర్వాత కొన్ని 1/2 లీటర్ ఆఫ్ వాటర్, ఎవరికి ఎంత తాగాలనిపిస్తే అంత. 1/2 లీటర్ తాగాలనిపిస్తే 1/2 లీటర్, కొంతమంది లీటర్లు కూడా తాగుతారు. నా వల్ల కాదు. 1/2 లీటర్ ఆఫ్ వాటర్ కంపల్సరీ తాగేసి నేను జిమ్కి వెళ్తా. ఇప్పుడు కిచెన్లో యుద్ధం మొదలవుతుంది. పిల్లల లంచ్ బాక్స్. నైట్ దోశ బ్యాటర్ చూడండి ఎట్లా పులిసిందో, సూపర్గా పులిసింది. ఎండలు మొదలవుతున్నాయి కదా, సో మనము వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే, లేకపోతే ఇట్లనే అవుతుంది. ఇక పిల్లల లంచ్ బాక్స్లోకి ఈరోజు టొమాటో పప్పు, వైట్ రైస్. పప్పు వండేసి రైస్ వండేసి పక్కన పెట్టేసి వెళ్తా. వచ్చిన తర్వాత ఈరోజు లంచ్ బాక్స్ కడతా. ఇప్పుడేం కట్టను. ఇటు వంట చేస్తూనే చిన్న చిన్న వర్క్స్ అని ఫినిష్ చేసుకుంటా. గిన్నెలు సదిరి పెట్టేసుకుంటా. ఈశ్వర్ వాటర్ బాటిల్స్ ఫిల్ చేసి పెడుతుంటాడు. ఇంకా మాకు ఎవరి వర్క్స్ వాళ్ళు ఫినిష్ చేసేసుకొని టక ప్రీ వర్కౌట్గా బ్రెడ్ పీనట్ బటర్ తినేసి వెళ్ళిపోతాం. ఇక మార్నింగ్ పిల్లల్ని నిద్ర లేపడానికి వెళ్తున్నా. సాఫ్ట్గా గుడ్ మార్నింగ్ చెప్పి అప్పుడు లేపుతా నిద్ర. మా ఊడు చూడండి, నేను లైట్ వేసే చాలు లేస్తూనే ఉంటాడు. వాడి దారి నాలుగు పోతూనే ఉన్నాడు బ్రష్ చేసుకోవడానికి. ఇంకా లేపి వాళ్ళని ఫేస్ వాష్ చేసుకోమని చెప్తా. ఫేస్ వాష్ ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే కిచెన్లోకి రమ్మని చెప్తా. వచ్చి రాగానే వాళ్ళు కిచెన్లోకి వచ్చి వాటర్ తాగి నేను ఏమైతే ఫుడ్ పెడతానో అది తినేసి వాళ్ళు కూడా జిమ్కి వస్తారు. థ్యాంక్ యూ. ఈరోజు జిమ్లో నా లెగ్ డే. జిమ్లో లెగ్ డే అనేది చాలా ఇంపార్టెంట్ లేడీస్. లెగ్ వర్కౌట్ చేయడం అంటే జస్ట్ లెగ్ స్ట్రాంగ్ చేయడమే కాదు, బాడీ పోస్చర్ ఇంప్రూవ్ అవుతుంది, బ్యాలెన్సింగ్ బెటర్ అవుతుంది. రెగ్యులర్ ఎక్సర్సైజెస్లో లెగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మెటబాలిజం హై ఉంటుంది, క్యాలరీ బర్న్ కూడా ఎక్కువ అవుతాయి. స్ట్రాంగ్ లెగ్స్తో డైలీ యాక్టివిటీస్ మనం ఈజీగా చేయగలుగుతాం. మెట్లెక్కగలుగుతాం, దిగగలుగుతాం, మళ్ళీ వాకింగ్, రన్నింగ్ అన్నీ ఈజీగా చేయగలుగుతాం మనకు స్ట్రాంగ్ లెగ్స్ ఉంటాయి. అట్లనే లెగ్ డే చేసినప్పుడు లోవర్ బాడీ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఓవరాల్ ఫిట్నెస్, స్టామినా, ఎండ్యూరెన్స్ కూడా పెరుగుతాయి. సో లేడీస్, లెగ్ డేని అసలు స్కిప్ చేయకండి. స్ట్రాంగ్ లెగ్స్, హెల్దీ బాడీ, కాన్ఫిడెంట్ ఫీల్ అవుతాయి. లెగ్ వర్కౌట్స్లో మోస్ట్ పవర్ఫుల్ ఎక్సర్సైజ్లో ఒకటి స్క్వాట్స్ అనేవి మన బాడీకి కంప్లీట్ స్ట్రెంగ్త్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. స్క్వాట్స్ చేసేటప్పుడు మన లెగ్స్, థైస్, హిప్స్ అండ్ కోర్ మజిల్ అన్నీ వర్క్ అవుతాయి.
కరెక్ట్ పోస్చర్ చాలా ఇంపార్టెంట్. బ్యాక్ స్ట్రెయిట్గా పెట్టి స్లో డౌన్కి వెళ్ళి మళ్ళీ కంట్రోల్తో అప్కి రావాలి. రెగ్యులర్గా స్క్వాట్స్ చేస్తే మన స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవుతుంది, బాడీ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఓవరాల్ ఫిట్నెస్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. మనం బాడీ డెవలప్మెంట్ గురించి మాట్లాడితే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఆర్మ్స్, చెస్ట్. కానీ మన బాడీకి రియల్ ఫౌండేషన్ లెగ్సే. ఆ లెగ్స్ని స్ట్రాంగ్ చేయడానికి బెస్ట్ ఎక్సర్సైజెసే స్క్వాట్స్. స్క్వాట్స్ చేయడం వల్ల అంతా ఇంత లాభాలు లేవు. స్క్వాట్స్ మన బాడీలో గ్రోత్ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే న్యాచురల్గా ఫుల్ బాడీ డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తుంది. ఫస్ట్ కొంచెం పెయిన్ ఉంటుంది, సెకండ్ డే ఇంకొంచెం పెయిన్ ఉంటుంది, కానీ కొన్ని రోజుల తర్వాత మీరు ఫీల్ అవుతారు యువర్ బాడీ ఈజ్ చేంజింగ్, యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఇంక్రీజింగ్. మీ వాకింగ్ స్టైల్ కూడా కాన్ఫిడెంట్గా మారుతుంది. స్క్వాట్స్ జిమ్ ఎక్విప్మెంట్ లేకపోయినా చేయగలిగే ఎక్సర్సైజెస్. ఓన్లీ యువర్ బాడీ వెయిట్ ఈజ్ ఇనఫ్. రోజుకి ఒక 10 స్క్వాట్స్తో స్టార్ట్ చేసి స్లోగా 20, 30 అట్లా ఇంక్రీజ్ చేయండి. కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే మీ బాడీ న్యాచురల్గా డెవలప్ అవుతుంది. నో షార్ట్ కట్స్. స్క్వాట్స్ స్టార్ట్ చేసిన రోజు నేను లిఫ్ట్ చేసిన వెయిట్ చూడడానికి చాలా సింపుల్గా కనిపించింది, కానీ నాకు మాత్రం హెవీగా అనిపించేది. ఆ రోజు ఒక ట్రూత్ అర్థమైంది. ఏంటంటే స్ట్రెంగ్త్ ఒక రోజులో రాదు. డే పాసెస్ అయ్యి ప్రతిరోజు అదే వెయిట్, సేమ్ స్ట్రగుల్స్, సేమ్ పెయిన్. కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది, ఎందుకు ఇంక్రీజ్ అవ్వడం లేదు అని. కానీ నేను స్టాప్ కాలేదు. నేను నా బాడీని అండర్స్టాండ్ చేసుకొని ఇక స్లోగా ట్రైనింగ్ స్టార్ట్ చేసిన, పేషెన్స్తో ట్రైన్ చేసిన. ఒకరోజు నేనే రియలైజ్ అయినా, నిన్న హెవీగా అనిపించిన వెయిట్ ఈరోజు నాకు లైట్గానే అనిపిస్తుంది. ఆ రోజు నేను వెయిట్ ఇంక్రీజ్ చేసిన, అది కేవలం వెయిట్ ఇంక్రీజ్ కాదు, అది నా ప్రోగ్రెస్. నుంచి ఇంటికి రిటర్న్ రాగానే రాగానే పనులు మాత్రం మస్తు స్టార్ట్ అవుతాయి. నా బాడీ మొత్తం టయర్డ్గా ఉంటుంది, కానీ మైండ్ మాత్రం నెక్స్ట్ డ్యూటీకి ప్రిపేర్గా అని చెప్తుంది. దాంట్లో భాగంగానే చిన్నపిల్లల బాక్సెస్ కట్టేసి, మా చిన్నోళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళ ఇద్దరు బాక్సులు హస్బెండ్ లంచ్ బాక్స్ కట్టేసి వాళ్ళకి సెండ్ ఆఫ్ చెప్పి, వాళ్ళకి టిఫిన్ కూడా దోశ, ఇడ్లీ ఏదో ఒకటి కంపల్సరీ చేసి ఇచ్చేస్తాం. ఇద్దరం కలిసి చేస్తాం వర్క్, ఒక్కదాన్ని చేస్తా అని కాదు, ఇద్దరం షేర్ చేసుకుంటాం. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాను నేను. తర్వాత మా హస్బెండ్ పంపించేసి వచ్చిన తర్వాత హస్బెండ్ని ఆఫీస్కి సెండ్ ఆఫ్ చేస్తాను. ఆయన వెళ్తుంటే ఒక చిన్న స్మైల్, ఒక సైలెంట్ కేర్గా జాగ్రత్త అని ఒక మాట నా ప్రేమతో చెప్తా. విషల్ బట్టలు మిషన్కి వేసేసుకోవాలి, బట్టలు ఆరేసుకోవాలి, ఆరిన బట్టలు మడత పెట్టుకోవాలి, బయట బాల్కనీలు క్లీన్ చేసుకోవాలి, స్టెప్స్ క్లీన్ చేసుకోవాలి. ఎవ్రీ వర్క్ నేను చేసుకుంటా.
ఇంకా పెద్ద పాప కాలేజ్ వర్క్స్, అసైన్మెంట్ ఫైల్స్, డౌట్స్ అమ్మంటే ఒక గూగుల్ కన్నా ఎక్కువ ఆన్సర్ ఉంటాయని దానికి తెలుసు. సో ఇక అన్నీ అడుగుతుంది, దాన్ని కూడా పంపించేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా. ఇట్లా అందరినీ పంపించిన తర్వాత ఇంట్లో ఒక సైలెంట్ మోడ్ ఆన్ అవుతుంది. అప్పుడు నా ముందుకు వస్తుంది నా లంచ్ ప్లేట్. ఇది జస్ట్ ఫుడ్ కాదు, అది నా కష్టం తర్వాత దొరికిన ఇది ఒక రెస్ట్. అందరినీ చూసుకునే ప్రాసెస్లో నేను ఎప్పుడూ మర్చిపోలేదు. గత 3 years నుంచి చెప్తున్నా, నన్ను నేను మర్చిపోవడం లేదు. నేను ఒక అమ్మనే, నేను ఒక భార్యనే, కానీ దానికన్నా ముందు నేనే. ఇట్లా నా లంచ్ ప్లేట్ని నేను ఇట్లా అరేంజ్ చేసుకుంటా. ప్రోటీన్, ఫైబర్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఇట్లా పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని నా లంచ్ని నేను ఎంజాయ్ చేస్తాను. నేను ఏదైతే ఫ్యాట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇప్పటి వరకు నా లంచ్ ప్లేట్స్ అన్నీ ఇట్లాగే ఉంటాయి. కానీ ఓన్లీ సాలడ్స్తో అయితే నేను ఎప్పుడూ లేను. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫైబర్ అన్నీ తింటూనే వెయిట్ లాస్ అయ్యాను. ఇప్పటికీ అదే మెయింటెనెన్స్లో ఉన్నాను. ఇట్లా నా హాఫ్ డే ఎండ్ అయింది. మార్నింగ్ నుంచి ఈ లంచ్ ప్లేట్ వరకు ప్రతి మూమెంట్ని నేను క్యాప్చర్ చేసుకున్నా. ఈ వీడియో కనుక మీకు కనెక్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.